రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం కార్తీక్ గారు, నమస్కారం సార్ మనకి రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన లిస్ట్ లో బాగా అంటే ఆ, జనాలు ఆతృతగా చూసిన స్థానాలు ఏంటంటే ఒకటి మహాసేన రాజేష్ పి గన్నవరం, అలాగే తిరువూరు అనుకుంటా కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరూ అవును. ఆ, చాలా కష్టపడ్డారు, చాలా పోరాటాలు చేశారు, అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? అలాగే రాజేష్ గారికి కొంత నిరసనలు కూడా ఎక్కువ వ్యక్తపరుస్తున్నట్టున్నారు కదా జనసేన వాళ్ళు పి గన్నవరంలో. అసలు ఏంటి సార్ అసలు ఈ ఈ ఈ రెండు నియోజకవర్గాల మీద మీ విశ్లేషణ ఏంటి చెప్పండి? కార్తీక్ గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రకటించినటువంటి ఏవైతే ఈ సీట్లు ఉన్నాయో అందులో కొంచెము అట్రాక్టివ్ గా అటెన్షన్ అట్రాక్ట్ చేసినటువంటి రెండు స్థానాలు అయితే మన కొలకపూడి శ్రీనివాసరావు, అమరావతి పోరాట యోధుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలకపూడి శ్రీనివాసరావు గారు కేటాయించినటువంటి కృష్ణా జిల్లాలో కేటాయించినటువంటి తిరువూరు నియోజకవర్గం అయితేనేమి, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేటాయించినటువంటి పి గన్నవరం ఏదైతే ఉందో అది మహాసేన రాజేష్ కి కేటాయించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరికీ న్యాయం చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క బాధ్యత. దాన్ని ఎవ్వరూ కూడా మేము కాదనట్లేదు. ముఖ్యంగా కొలకపూడి శ్రీనివాసరావు గారికి కానీ మహాసేన రాజేష్ కానీ అవకాశం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క స్థానికత కానీ, అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులైతేనేమి, కార్యకర్తలతో ఒక్కసారి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకొని ఉండింటే బాగుండేమో అని నేను భావిస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొలకపూడి శ్రీనివాసరావు గారు అమరావతి కోసం చాలా పెద్ద ఉద్యమం చేశారు. అమరావతి ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్సీలో కొలకపూడి శ్రీనివాసరావు గారికి అవకాశం కల్పించి ఉంటే అమరావతి గొంతుక అసెంబ్లీలో అని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. మరి ఏ రాజకీయ సమీకరణతో ఆయన తిరువూరుకి పంపించారో, తిరువూరులో కొలకపూడి శ్రీనివాసరావు గారు ఏమని ప్రచారం చేసుకుంటాడండి? తిరువూరు నియోజకవర్గానికి నేను స్థానికుడన్నా, తెలుగుదేశం పార్టీలో నేను 10-15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానైనా, తిరువూరు నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలన్నీ నాకు తెలుసనా, తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో నా దగ్గర ప్రణాళికలు ఉన్నాయనా, ఏ ఆస్పెక్ట్ లో ఈరోజు కొలకపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు నియోజకవర్గ ప్రజలని శాంతింపజేస్తాడు, తిరువూరు నియోజకవర్గ ప్రజలను మన్ననలు పొందుతాడో ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ జెండా ఉంది, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నన్ను ఇక్కడ పంపింది కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే చాలు అన్న విధంగా ఈరోజు కొలకపూడి శ్రీనివాసరావు గారు ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. బహుశా ఇది ఒక రకంగా అతని యొక్క, అందుకనేమో సర్వేలన్నీ కూడా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయము సాధ్యం కాదు అని నిన్నటి దాకా చెప్తున్నా. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. తిరువూరు నియోజకవర్గంలో ప్రజెంట్ ఎమ్మెల్యేని కూడా వైసీపీ ప్రభుత్వం మారుస్తుందని చెప్తున్నారు.
అప్పుడు ఇద్దరు కూడా కొత్త వ్యక్తులు అవుతారు. కానీ కొలకపూడి శ్రీనివాసరావుకు ఉన్నటువంటి విద్యార్హత, కొలకపూడి శ్రీనివాసరావు ఇంతకు ముందు చేసినటువంటి అమరావతి రాజధాని కోసం పోరాటం చేసినటువంటి విధానం ప్రజలందరూ చూశారు. కొలకపూడి శ్రీనివాసరావుకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా దళితులతో కలిసి ప్రయాణం చేయలేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. కొలకపూడి శ్రీనివాసరావు ఎక్కడా కూడా దళితుల పైన ఎక్కడ దాడి జరిగినా తను అక్కడికి వెళ్ళి దళితులను పరామర్శించలేదు. అక్కడ మిగిలిన దళిత సంఘాలు చేస్తున్నటువంటి ఏ ఉద్యమంలోనూ అతను పార్టిసిపేట్ చేయలేదు. కేవలం టీవీ డిబేట్లలోనూ. ఎందుకంటే కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని అతన్ని ప్రోత్సహించాయి. దానికి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. ఒక దళిత నాయకుడిగా అయితే మాత్రం అతను ప్రజల్లో ఎక్కడ తిరగలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. దళితుల కోసం అతను చేసినటువంటి ఉద్యమం కూడా ఏమీ లేదు. ఇక్కడ చాలా సంఘటనలు జరిగాయి రాష్ట్రంలో. ఆయన ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. తన ఎంట కనీసం ఇంకొక దళిత లీడర్ కూడా ఉండడండి. కొలకపూడి శ్రీనివాసరావు వెంట గమనించారా మీరు? తన ఎంట ఎప్పుడూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి కులస్తులే అతని ఎంట ఉంటారు. ఆయన వాళ్ళతోనే తిరుగుతాడు, వాళ్ళతోనే భోంచేస్తాడు, వాళ్ళతోనే తాగుతాడు, వాళ్ళతోనే తిరుగుతాడు. అమరావతి పరిరక్షణ సమితి అనేది పెట్టాడు. అందులో ఒక 7 మంది నాయకులు ఉండాలి కదండి. కనీసం చట్టపరంగా చూసుకున్న ఒక సొసైటీ రిజిస్టర్ కావాలన్నా కూడా మినిమం 7 మెంబర్స్ ఉండాలి. అధ్యక్షుడని, ఉపాధ్యక్షుడని, కార్యదర్శి అని, ట్రెజరర్ అని, మెంబర్స్ అని. మరి ఆయన అంటే ఆ 7 మంది కూడా ఎవరు కనపడట్లేదు దళిత లీడర్లు. ఒక దళిత నియోజకవర్గంలో ఇంకొక దళిత లీడర్ సపోర్ట్ లేకుండా ఒక స్థానికేతరుడు తిరువూరులో పోటీ చేస్తున్నాడు. ఇది కొలకపూడి శ్రీనివాసరావు గారికి కఠిన పరీక్ష, కత్తి మీద సాము లాంటి. క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాడు, పార్టీ జెండా మోస్తున్నాడు, పార్టీ తరపున తను ప్రయత్నం మొదలెట్టాడు. కానీ ఒక దళిత లీడర్గా ఆయన ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు అనేది నా అభిప్రాయం. కాబట్టి తిరువూరులో దళిత సమాజం, ముఖ్యంగా మాల సమాజం, ఒకవేళ కొలకపూడి శ్రీనివాసరావు గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మాదిగలు ఆదరించవచ్చునేమో, కానీ మాలలు కొంచెము వ్యతిరేకంగా ఉన్నారన్నది స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ తిరువూరులో ఇంకో రకంగా కానీ క్యాండిడేట్ నిలబెడితే, ఎప్పుడైతే ఏదైతే రిజల్ట్ చెప్తున్నారో సర్వేలన్నీ కూడా తిరువూరులో అంత సాధ్యం కాదని, బహుశా అతని యొక్క విజయావకాశాలకు పెద్ద గండి పడే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకునే వ్యక్తిగా కొలకపూడి శ్రీనివాసరావు గారు గెలవాలని, ఆయన తిరువూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలని నేను కోరుకుంటున్నాను. కార్తీక్ గారు. ఇక పి గన్నవరం విషయానికి వస్తే, అక్కడ పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మహాసేన రాజేష్, సిరిపల్ల రాజేష్ గారు. ఇక్కడ ఒకటి గమనించాలి. సిరిపల్ల రాజేష్ గారు మహాసేన అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దళిత, బహుజన, ముస్లిం, మైనారిటీల కోసం ఆయన పనిచేశాడు. చాలా కార్యక్రమాలు చేశాడు, చాలా ఉద్యమాలు చేశాడు. మంచి యువకుడు, మంచి ప్రవర్తన ఉందని చంద్రబాబు నాయుడు గారు భావించి అతనికి సీటు కేటాయించారు. కానీ ఇటీవల కొన్ని చూస్తున్నా,
నాకు కూడా ఇంతకు ముందు అవగాహన లేదు, చూస్తున్నాను ఇప్పుడు. మహాసేన రాజేష్ బ్రాహ్మణ స్త్రీలను ఎత్తుకెళ్ళండి అంటూ బహిరంగంగా ఆయన చెప్పిన మాట నాకు కొంచెం బాధ కలిగిస్తుంది. అదేవిధంగా యువతులను గల్ఫ్ కంట్రీస్ కు ఎగుమతి చేశాడని, అనేకమైనటువంటి నేరారోపణలతో అతని చరిత్ర ముడిపడి ఉందని ఈ మధ్య అందరూ వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను పోస్ట్ చేస్తున్నారు. మహాసేన రాజేష్ యొక్క అభ్యర్థిత్వాన్ని ఒకవేళ ఆయన శత్రువులు అంగీకరించకపోవచ్చునేమో, కానీ తెలుగుదేశం పార్టీ అధినేత అంగీకరించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, జనసేన కార్యకర్తలందరూ కూడా అతని విజయానికి సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా పి గన్నవరం సీటును జనసేన ఆశించింది. పి గన్నవరం జనసేన కేటాయిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పని చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మహాసేన రాజేష్ కేటాయించడంతో నిన్న జరిగినటువంటి సమన్వయ సమావేశంలో జనసేన వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచిత్రంగా తెలుగుదేశం వాళ్ళు కూడా జనసేనను సమర్థించారు క్యాడర్. అదే సమావేశంలో జోన్ 2 సంబంధించి చూస్తున్నటువంటి రంగారావు గారు, సుజన కృష్ణ రంగారావు గారు ఉన్నారు. అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి మోహన్ కుమార్ అనుకుంటున్నాను, అతను కూడా ఉన్నాడు. అంటే ఇక బాలయ్య గారి అబ్బాయి ఉన్నాడు. జిల్లా అధ్యక్షురాలు కూడా అక్కడే ఉన్నారు. అంటే ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది అధిష్టానం దృష్టికి వెళ్తాదని నేను భావిస్తున్నాను. అధిష్టానం దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టి సారించాలి, అందరినీ పిలిపించాలి. జనసేన నాయకుల్ని, తెలుగుదేశం నాయకుల్ని పిలిపించి గన్నవరంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని వాళ్ళకు దిశానిర్దేశం చేయవలసినటువంటి అవసరం. నిన్న రాత్రే నేను ఒక 100 మందితో ఒక యూట్యూబర్ చేసినటువంటి కార్యక్రమాన్ని చూశానండి. పి గన్నవరానికి సంబంధించి 100 మందిలో 90 మంది తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకున్నారు. వాళ్ళు రీజన్స్ చెప్తున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయని, ఇసుక రీచ్లన్నీ దోచేశాడని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆయన ఏదో చిట్టుబాబు ఏదో సంథింగ్ ఆయన పేరు, ఇసుక రీచ్లన్నీ అతనే దోచేశాడు, రోడ్లు వేయలేదు, కరెంటు ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి, నూనె కొనలేకపోతున్నాం, పప్పు కొనలేకపోతున్నాం. మరి ఆ యాంకర్ గడు అడిగాడండి, మీకు వాహన మిత్ర వస్తుంది కదా, అమ్మ కూడా వస్తుంది కదా అంటుంటే ఆ ఇచ్చిన డబ్బు ఇచ్చినట్లే దోచేసుకున్నాడని చెప్తున్నారు వాళ్ళు. అంటే ప్రజల్లో అభిప్రాయం ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశాడని చెప్పుకుంటున్నాడో దాన్ని ఎవరూ కూడా ప్రజలు గుర్తుంచుకోలేదు. ఎందుకంటే 100 రూపాయలు ఇచ్చి 200 రూపాయలు నువ్వు కాజేస్తున్నావు అన్నటువంటి అభిప్రాయానికి ప్రజలు వచ్చేసారు. చంద్రబాబు నాయుడు టైంలో ఇసుక ఫ్రీగా ఇచ్చారండి, ఇప్పుడు మేము ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 5,000 పెట్టాలి, మేము ఎలా ఇల్లు కట్టుకోగలమని అడుగుతున్నారు వాళ్ళు. మేము ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షలు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్క పైసా ఇవ్వలేదంటున్నారు. సిమెంట్ ధరలు పెరిగిపోయాయి. ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో వాళ్ళు చెప్తున్నారు ప్రజలు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను పి గన్నవరం మాకు చాలా దూరమైనప్పటికీ, మేము రాయలసీమలో ఉన్నప్పటికీ కూడా ప్రజా అభిప్రాయము ఎప్పుడైతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఏదైతే వ్యక్తపరుస్తారో ఆ అభిప్రాయమే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందండి. కార్తిక్ గారు, ఈ రోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం తెలుగుదేశం, జనసేన పార్టీకి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా గన్నవరంలో కూడా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది, తిరువూరులో కూడా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న సమస్య వస్తుందండి. బీజేపీతో
ఒకవేళ జనసేనకు టీడీపీకి కానీ టైఅప్ అయిందంటే కొలకపూడి శ్రీనివాసరావు గారు బీజేపీ లీడర్ హర్షవర్ధన్ రెడ్డిని లైవ్ లో చెప్తూ కొట్టాడు. మరి దానికి సంబంధించి వీళ్ళ ఇద్దరి యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్రజలకు ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలి. చాలా చాలా సీరియస్ విషయం ఇది. అందుకే అంటున్నాను, కొలకపూడి గారి యొక్క విజయ అవకాశాలు దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటినన్నింటిని ఆయన ఎలా అధిగమిస్తాడో, పైగా తను ఆర్థికంగా కూడా చాలా బలహీనుడు. కనీసము ఒక 50 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి కొలకపూడి శ్రీనివాసరావు 50 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ ఎలక్షన్స్ లో ఏ విధంగా నెట్టుకు రాగలడు? తనకు మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా ఆదుకోగలరు అతన్ని? అతనికి ఉన్నటువంటి ఆర్థిక బలాలు ఏంటి? పార్టీ ఎంతవరకు సహాయం చేయగలదు? తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ అనుకున్నది అనుకోండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఇతరాతర అంశాలను కూడా వాళ్ళు ఏ విధంగా అధిగమిస్తారో దాన్ని బట్టి తిరువూరులో కొలకపూడి శ్రీనివాసరావు గారి యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. చూద్దాం సార్. నాకు మీరు నాన్ లోకల్ అని చెప్పిన వెంటనే నాకు గుర్తుకొచ్చింది 2009లో అనుకుంటా, కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి నామినేషన్. వారిలాగే వీరు కూడా కష్టపడి ఇద్దరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేనికంటే కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి, దళిత సమాజం బాగుపడాలి అనే ఒక్క నినాదంతో వీరిద్దరు గెలుపు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. అవును.